ఢిల్లీలో జాతీయ రహదారిపై సుకోయ్ యుద్ధ విమానాల ల్యాండింగ్. లోక్సభ ఎన్నికలు లక్కాళ్ళు. వేసవి వేడిమిలో ప్రధాని మోదీ రోడ్ షోకి నాయకత్వం వహిస్తున్నారు. మీడియాపై చిందులేసిన కేఏ పాల్. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం అలవాటే. సజ్జల కీలక వ్యాఖ్యలు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి 16 పైకి యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. సోమవారం ఉదయం జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యాయి. బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారి హైవేపై వైమానిక దళం సోమవారం విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్ కు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు వాయుసేన అధికారులు మంగళవారం ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు సుఖోయ్ 232 యుద్ధ విమానాలు కొరసపాడు నుంచి రేణింగవరం వరకు రన్వేకు 5 అడుగుల ఎత్తులో ప్రయాణించాయి. ఆ సమయంలో హాక్ శ్రేణికి చెందిన 2 యుద్ధ విమానాలు వాటిని అనుసరించాయి. ఇక 12 గంటలకు AN-32 రకానికి చెందిన కార్గో విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయింది. కొంత దూరం రన్వేపై ప్రయాణించిన తర్వాత మలుపు తీసుకుని గాల్లోకి ఎగిరింది. కాసేపటికి సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే డొర్నియల్ విమానం కూడా సురక్షితంగా జాతీయ రహదారిపై ల్యాండ్ అయింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు యుద్ధ విమానాలను చూసేందుకు అక్కడికి తరలివచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని పాలక్కాడ్ పట్టణంలో మార్చి 19 మంగళవారం ఉదయం రోడ్ షో నిర్వహించారు. దారికి ఇరువైపులా ఆయనకు స్వాగతం పలికిన వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇది మిస్టర్ మోదీ బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారం వ్యవధిలో కేరళలో 2వ పర్యటన. మార్చి 15న పతనంతిట్టలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్లో పార్టీ కీలక అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు మోదీ మళ్లీ కేరళకు వస్తారని బీజేపీ నేతలు తెలిపారు. दोनों तरफ लोग मौजूद थे और भारी भीड़ उमड़ी हुई थी और ये नज़ारा आज भी देखने को मिल रहा है, जहां भारी जनसमूह प्रधानमंत्री नरेंद्र मोदी की एक झलक पाने के लिए तत्पर है. और लगातार प्रधानमंत्री नरेंद्र मोदी के लिए नारे लगाए जा रहे हैं और बैनर्स के जरिए आप देख सकते हैं कि वेलकम मोदी जी लिखा हुआ है. लोगों ने हाथों में भाजपा के झंडे पकड़े हुए हैं और प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए बड़ा जन सैलाब प्रधानमंत्री के स्वागत के लिए इस रोड शो में शामिल हुआ है. भाजपा को इस बार पूरी उम्मीद है कि मिशन साउथ के जरिए दक्षिण भारत में भाजपा अपनी स्थिति को और मजबूत करेगी और सीटों में बढ़ोतरी मिलेगी. भाजपा ने इस बारी 370 का आंकड़ा तय किया है भाजपा के लिए और एनडीए के लिए 400 का टारगेट सेट किया गया है. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియాపై చిందులు వేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. న్యాయం చేయకపోతే పనికిమాలిన వారికి లైవ్ కవరేజీలు ఇస్తారా? మొదటి పేజీలో చూపిస్తారా? ఆ ప్యాకేజీ స్టార్ కు ఒక్క పని చేయని మోదీకి ఓటు బ్యాంకు లేని పర్మిషన్లు డే అండ్ నైట్ కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తున్న న్యాయమని ప్రశ్నించారు. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా? రిపోర్ట్ చేస్తారా? ఫ్రంట్ పేజీలో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తాడా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా వానర్లు ఎవరు, ఎలా సంపాదించారు డబ్బులు, పిల్లేసి మీ ఎంట పడతా
ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎలాగైతే విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాగళం సభ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజాగళం పేరుతో 3 నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక్క మెసేజ్ ఇచ్చే ప్రయత్నమైనా చేశారా అని ప్రశ్నించారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు, మోదీ, పవన్లు తిరుపతి సభలో కలిశారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికి బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది, గడ్డాలు వచ్చింటాయి, ఇంకొంచెం పిన్నెడిసింటాయి, డిఫరెంట్గా వస్తా ఫోటోల్లో తేడా కనపడుతుందేమో అని మిగిలిందంతా సేమ్ వాళ్లే. కింద నారా చంద్రబాబు నాయుడు సంతకం. ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రం అంతటా ఇల్లు మొత్తం పంచారు. దాంట్లో 4-5 చూస్తే ఇవి కాక 600 హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో. లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్లే. ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో. ఇందులో రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా రుణాల రద్దు ఉంది, ఆడబిడ్డ పుట్టగానే 25,000 రూపాయలు వేస్తామనేది ఉంది, జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది, అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామనేది. ఇవి దీనిలో ఉన్నవి. ఇదే ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇంటింటికి పంచినారు, 3 ఫోటోలు పెట్టినారు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. అందువల్ల దీన్ని చూపిస్తున్నాం. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్దాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్లు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని 3 ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్దాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్లను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. రాష్ట్రంలోని యువత రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం క్యాంపు కార్యాలయంలోని వైఎస్ డిజిటల్స్ అధినేత తాతపూడి పవన్ కుమార్, ఎండమూరి వాసు, యమహా వాసు ఆధ్వర్యం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మరోసారి రాజప్పను ఎమ్మెల్యేగా గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధికి యువత అభ్యున్నతకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటేబాబు, ముత్యం రాజుబాబు, కాపవరపు కుమార్, కౌన్సిలర్ బలసుబాసు, తెలుగుదేశం పార్టీ మాజీ యూత్ ప్రెసిడెంట్ దొరబాబు అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కుమారు అలాగే యమా వాసు గారు ఆధ్వర్యంలో కొంతమంది యూత్ అంతా కూడా జాయిన్ అయింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యూత్ అవసరం అందరికీ కూడా. ఇవాళ యూత్ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ఇండస్ట్రీస్ రాకుండా పోయినాయి. అలాగే ఇలా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా కనిపించే అవకాశం, ఐటీ కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా బయటకు పోయే పరిస్థితి వచ్చింది.
మరి ఇవన్నీ కూడా పోవాలంటే యూత్ అందరూ కూడా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి దాని ఆలోచనతో ఈరోజు యూత్ అంతా కూడా ఈరోజు మాతో వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి, ముఖ్యమంత్రి చేసి మరి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, ఐటీ డెవలప్ చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున వచ్చింది. మీరందరూ కూడా అభినందన చేసుకుంటూ మరి పవన్ గారు కానీ వాసు గారు కానీ ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరూ కూడా మంచి మంచి వ్యక్తులు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇంతమంది జాయిన్ అయినందుకు వారు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ నాకు 2 సార్లు విజయం సామనకోటలో పెద్దాపురం నియోజకవర్గంలో జాయిన్ ఎక్కడం జరిగింది. అయితే భవిష్యత్తులో కూడా ఎన్నికలు మరి డేట్ కూడా వచ్చినాయి. దాని ద్వారా మనం అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసారు, మనకి బీజేపీ కూడా కలిసింది, కేంద్రం కూడా కలిసింది. కనుక కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు కలిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇక్కడ మనకి ఉంటే మనకి అన్ని రంగాల్లో కూడా బాగుంటుందని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఇలా రాష్ట్రంలో వాతావరణం మారింది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వేళ గాలి వీస్తుంది. ఇలా రేపు ఎన్నికల్లో మరి విజయం ఉమ్మడి అభ్యర్థిగా ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. కనుక మనందరూ కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరి అనేక పనులు చేయించుకోవాలి. నేను కూడా నాకు 2 సార్లు అవకాశం ఎమ్మెల్యే వచ్చింది. మరి మొదటి టర్మ్ అయితే గవర్నమెంట్ ఉంది కనుక బ్రహ్మాండంగా పనిచేసాను. రెండోసారి మరి చేస్తారన్న తపన ఉన్నా సరే ఈ గవర్నమెంట్ చేయనివ్వలేదు. చేత భవిష్యత్తు వచ్చే ఒక అవకాశం కలిగిందంటే మొత్తం టోటల్ అంతా కూడా మరి చావనకోట కానీ పెద్దాపురం టౌన్ కానీ చావనకోట టౌన్ కానీ అలాగే మండలాలు కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఎంత కూడా పూర్తిగా అవగాహన ఉంది. అవన్నీ కూడా చేస్తారని అలాగే కార్యకర్తలు కూడా ఇలా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కారం కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే పూర్తి టైము కార్యకర్తల మీద కూడా సగం టైం కేటాయించి కార్యకర్తల అభ్యున్నతి కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉద్యోగం రావాలి, వ్యాపారాలు చేయాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలనే పరిస్థితి ఇవ్వాలి. మనం ఆ ఆలోచనలోగా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మీరందరూ కూడా వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓఎన్జీసీ వేట నిషేధంపై మత్స్యకారులకు న్యాయం జరిగేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి వేటకు వెళ్లే మత్స్యకారులకు న్యాయం జరిగేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఓఎన్జీసీ కార్యాలయం ముందు మత్స్యకారుల సమస్యలపై సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించామని, ఈరోజు కమిటీ కూడా ఏర్పాటు చేశారని, మీ అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయుడు, పంతాడి బ్రహ్మానందం, వాకలపూడి వడ బలిచ సంఘం పెద్దలు, సూర్యారావుపేట మత్స్యకార సంఘం పెద్దలు, మత్స్యకార నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ఇతర నాయకులందరికీ మా దగ్గర హాజరైన పెద్దలు, మన ఫిషర్మెన్ నాయకులు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సత్యనారాయణ గారు, ఇతర పెద్దలందరూ, సర్పంచులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గత సుమారు నెల కూడా అవ్వలేదు, ఇంకా 29ని ప్రారంభించారు. ఓఎన్జీసీ వారు డ్రిల్లింగ్ యాక్టివిటీ కోసం ఒక సర్వే చేయాలని మన తీర ప్రాంతంలో నిర్ణయం తీసుకుని ఆ సర్వేలో జరిగినంత కాలం అక్కడ వేట నిషేధం విధించి నో మ్యాన్ జోన్గా 35 కిలోమీటర్లు ప్రకటించారు. అంటే 35 కిలోమీటర్ల పరిధిలో మనిషి అనేవాడు ప్రవేశించడానికి లేదు. బోట్లు గీట్లు ఎక్కడ ఏమీ తిరగకూడదు. ఆ తర్వాత 500 కిలోమీటర్ల రేడియస్లో వేటాడకూడదు అని ప్రకటించారు. 500 కిలోమీటర్లు అంటే దాదాపుగా చెన్నై నుంచి భువనేశ్వర్ దాకా ఉంటుంది సముద్రం. మన రాష్ట్రం అంతా కూడా కవర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా కాకినాడ ప్రాంతం నష్టపోయే ప్రాంతం వచ్చింది పరిస్థితి అయింది. దీని మీద మన మత్స్యకార నాయకులందరూ కూడా ఆందోళన చెంది పెద్దలు సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ముందుగా వారు దీన్ని టేకప్ చేశారు. ఈ సబ్జెక్ట్ని టేకప్ చేసి ఆ తర్వాత అధికారులతో అందరితో మాట్లాడిన తర్వాత రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఒక కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్ది ఒక కమిటీ, ఆ కమిటీ పని అంతా ప్రారంభించారు. అప్పుడు రూరల్ శాసనసభ్యుడిగా నేను, ఎంపీగా వంగ గీతా విశ్వనాథ్ మేడం గారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. పూర్తిగా మద్దతు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత
మన గ్రామాలను కూడా అంటే ఉప్పలంక, పగడాలపేట, తోరంగి, తర్వాత వచ్చి ఇక్కడ గొడారిగుంట, ఈ పక్కకి వెళ్తే వాకలపూడి, వలసపాకల, నెక్స్ట్ వచ్చి మన హార్బర్పేట, సూర్యారావుపేట, లైట్ హౌస్పేట, పోలవరం, నేమం, అంటే ఉప్పాడ దాకా, ఉప్పలంక నుంచి ఉప్పాడ దాకా ఇవన్నీ మన ఫిషర్మెన్ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఫిషర్మెన్ కూడా ఇన్వాల్వ్ చేయాలని నేను పెద్దల్ని కోరాను. మన బ్రహ్మానంద గారు అందరూ కూడా వెంటనే మీరు చెప్పినట్లయితే మేము కూడా వాళ్ళని తీసుకుంటాం అన్నారు. మన అబ్బాయి గారు, జిఎస్ఎన్ గారు కలిసి అందరూ వచ్చారు, మీటింగ్ పెట్టాం. అలాగే ప్రతి గ్రామం నుంచి ఇద్దరిద్దరిని ఆ నాయకత్వాన్ని వారికి అప్పగించాం. నిన్న కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. దీని మీద ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలుస్తామని చెప్పారు. మనం ఏం అడిగామంటే అసలు నష్టపోతున్న వారికి ముందు పరిహారం ఇవ్వండి. మీరు వేటకి వెళ్ళొద్దు అంటున్నారు, బతుకు తెరవద్దు అంటున్నారు, నష్టపోయిన వాళ్ళని మీరు గాలికి వదిలేస్తే ఎలా అవుతుందని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది. అలా కోరినప్పుడు దీనికి సంబంధించి కమిటీ వేసిన తర్వాత ఎలా ఇవ్వాలి, పరిహారం ఏంటనేది నిర్ణయిస్తా ఉన్నారు. దీంట్లో ఒకటి ఉంది, పరిహారం ఇవ్వడంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి డబ్బులు ఇవ్వడం కాదు. ఎవరైతే వేటకి వెళ్తారో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇప్పుడు ఉదాహరణకి ఒక బోట్ ఉంటుంది, అందులో 4-5 కళాశీలు ఉంటారు, అందరికీ వస్తుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మొన్న అప్పారావు గారు, గరికనప్పారావు గారు చెప్పారు, మేము అలి వేస్తాం, 20 మంది లాగాలి, మత్స్యకార భరోసా రావట్లేదని. వాటన్నింటినీ కూడా చేరుస్తా ఉన్నాం. పేదలకు ఇచ్చిన భూదాన బోర్డు భూమిపై కబ్జాదారులు కన్నేశారని సర్వే నెంబర్ 144/3లో సుమారు 163 పట్టాలను పేదలకు ఇవ్వడం జరిగిందని హైకోర్టు స్టార్టింగ్స్కో ఉన్న కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన భూమిని కూడా కబ్జాదారులు వదలట్లేదని, ఫెన్సింగ్ వేసి ఆక్రమించే చర్యలు చేపట్టారని, వెంటనే వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రాయుడు అనిల్, పట్టాదారులు పాల్గొన్నారు. 2014లో ఈ భూమి భూదాన బోర్డు భూమి 144/3 సర్వే నెంబరు. దీని ఆధారంగా 65 గజాల చొప్పున చైర్మన్ గారు పేదలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది హైకోర్టు జ్యూరిడిక్షన్లో ఉంది. దీని మీద 4 కేసులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసు, కానీ ఇంకా దుండగులు ఎవరో వచ్చి ఈ ఫెన్సింగ్ అది ఇలా వేస్తున్నారు. ఇది 143కి 144కి చెందిన భూమిలాగా ఇలాగ వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో చూడండి. ఇది హైకోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న భూమి, దీనికేం ఫెన్సింగ్ వేస్తున్నారు. కాస్త రెవెన్యూ వారు చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో జాతీయ రహదారిపై సుకోయ్ యుద్ధ విమానాల ల్యాండింగ్. లోక్సభ ఎన్నికలు లక్కాళ్ళు. వేసవి వేడివిలో ప్రధాని మోదీ రోడ్ షోకి నాయకత్వం వహిస్తున్నారు. మీడియాపై చిందులేసిన కేఏ పాల్. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం అలవాటే, సజ్జల కీలక వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.